ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు దగ్గరకు వచ్చిన కొద్దీ రాజకీయ పార్టీల ఎత్తుగడలు ముమ్మరమవుతున్నాయి. ప్రత్యర్థుల మీద ఒకరికొకరు మాటల యుద్ధాలు జరుగుతున్నాయి, ఎత్తుగడలు కూడా వేసుకుంటా ఉన్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆయన ఒక ప్రకటన చేశాడు, ఇది నా చివరి ఎన్నికలు అని. 73 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు గనక ఓడిపోతే మరో 5 ఏళ్ల తర్వాత ఎన్నికల్లో తను తిరిగి చేసి ఇవన్నీ కాదు కాబట్టి ఇది చివరి ఎన్నికలని తనకు తాను ప్రకటించుకున్నాడు. అంతవరకు మనం అభినందించాల్సిందే. ఒక సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు ఎత్తుకడలేయటంలో ఆరితేరిన చెయ్యి. అంటే ఆ అవసరాల కోసం, అంటే రాజకీయ అవసరాల కోసం, తను గెలవడం కోసం ఏ పార్టీతోనైనా పొత్తుని సిద్ధపడతాడు, పొత్తు పెట్టుకుంటాడు. ఆ రోజు వరకు తిట్టిన పార్టీనైనా సరే తెల్లారి నుంచి దాన్ని పొత్తులోకి తీసుకొచ్చుకోగలడు, ఆ కూటమిలోకి తెచ్చుకోగలడు. అట్లా చాలా విషయాలు మనం చెప్పుకుంటే కాంగ్రెస్తో, బీజేపీతో, కనపడ్డ పార్టీతో, వైఎస్ఆర్సీపీతో తప్ప దాదాపు అన్ని పార్టీలతో పొత్తు చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడుకు ఉంది. బట్ రాజకీయాల్లో ఎత్తుగడలలో వాళ్ళ ఇష్టం వాళ్ళది, అది మనం చెప్పలేం. కానీ అదే సమయంలో చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొత్తగా చేస్తున్న పని ఏంటంటే పవన్ కళ్యాణ్తో పొత్తు అని. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో కొత్త ఏం కాదు. నాకు తెలిసి 2008లోనే ఆయన ప్రజారాజ్యం యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నాడు. దాదాపు 15-16 సంవత్సరాల సీనియర్ రాజకీయ నాయకుడే ఆయన. పదవులు పొందాడా లేదా, ఒక పదవి వచ్చిందా లేదా, చాలామంది అంటారు వార్డు మెంబర్ కూడా గెలవలేదు, ఎమ్మెల్యే అవ్వలేదు అని. అన్ని ప్రత్యర్థులు ఒకరి మీద ఒకరు అనుకునే మాటలు. కానీ బట్ ఆయన రాజకీయ పార్టీని మాత్రం నిలబెట్టుకుంటూ వచ్చాడు. అయితే ఈ ఎన్నికలలో 2024 ఎన్నికలకు వచ్చాక కాపులలో, ప్రధానంగా ఆయన కమ్యూనిటీ అయిన కాపు కులంలో ఒక ఆశ పెరిగింది. అది భ్రమలోకి కూడా వెళ్ళారు వాళ్ళు. ఏంటంటే ఈ తడవ ఖచ్చితంగా కాపు ముఖ్యమంత్రి అవుతాడు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు, మా కాపుల్లో ఒక ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. ఈ వాతావరణం కాపుల మధ్యన వచ్చిన మాట కూడా వాస్తవం. మెజారిటీ కాపులలో కూడా ఆ పదం వచ్చింది. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఒకేసారి తెలుగుదేశం పార్టీతో పొత్తు అని ఒక 24 సీట్ల కోసం అంగీకరించాడో అప్పుడే వాళ్ళ భ్రమలు తొలగిపోయాయి. కాపులలో కూడా ఒక రకమైన నిస్తేజం వచ్చిన మాట వాస్తవం. అదే సమయంలో పవన్ కళ్యాణ్ మాటలు, చేష్టలు, తన ప్రెస్టేషన్లోనూ మరో రూపంలోనూ చేస్తున్న చేష్టలు చంద్రబాబు నాయుడికి తూట్లు పొడుస్తున్నాయి అన్నది నిజం. ఎలాగంటే ఆయన రావటమే అత్యంత సేవాతత్పరం కలిగిన ఒక వాలంటీర్ వ్యవస్థని తీవ్రంగా వ్యతిరేకించి బదనాం చేస్తూ వాలంటీర్లని అనరాని మాటలు అన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఒక దశలో ఒక వాలంటీర్ అయితే పవన్ కళ్యాణ్ మీద కేసు కూడా ఫైల్ కావడం జరిగింది. అంటే వాలంటీర్లని, డేటా అమ్ముకునే వాళ్ళని, దొంగలని, లాస్ట్కి చంద్రబాబు నాయుడు అయితే అసలు మధ్యాహ్నం ఎవరు లేనప్పుడు ఇళ్లలో జ్వరపడతారని ఇలాంటి పదాలు కూడా వాడాడు. లక్షలాది వాలంటీర్స్ని ప్రతి 50 కుటుంబాలకు, 60 కుటుంబాలకు, ఒక 100 కుటుంబాలకు నిరంతరం బాధ్యుడిగా ఉండి చేస్తున్నవారు. ఆ వ్యవస్థలో ఎవరో ఒకరితో తప్పు చేస్తుంటే ఆ మొత్తం వ్యవస్థను తప్పట్లేము. అంటే ఇప్పుడు మానవ సమాజంలో 10 మంది తప్పు చేశారు కాబట్టి అసలు మానవులకు పుట్టడమే తప్పని అనలేం కదా మనం. అయితే ఇక్కడ ఆ వ్యవస్థని పూర్తిగా తను దూరం చేసుకున్నాడు, చంద్రబాబు నాయుడుకు దూరం చేశాడు. ఎప్పుడైతే వాలంటీర్ వ్యవస్థలో ఇంకా లోపాలు ఉన్నాయి, అవి మేము అధిగమిస్తాము, లేదు ఒక 5,000 ఇస్తున్నారు మేము దానికి 10,000 ఇస్తాము, ఇలాంటి ఏమన్నా వాలంటీర్లను దగ్గర చేసుకోవడానికి ఏమైనా చేస్తారంటే అది చేయలేదు. ఎందుకంటే వాలంటీర్లు అందరూ ఒక వైసీపీ అభిమానులే కాదు, ఇప్పుడు వీళ్ళు చేపట్టి వైసీపీ అభిమానులు అయి ఉండొచ్చు. వాళ్ళప్పుడు వాలంటీర్లుగా వచ్చినప్పుడు జనసేన అభిమానులు ఉంటారు, టీడీపీ అభిమానులు ఉంటారు, రకరకాల పార్టీల అభిమానులు ఉంటారు, వాళ్ళందరూ వాళ్ళ కుటుంబ నేపథ్యం. కానీ వాళ్ళందరినీ ఏం చేశారు, ఈ పవన్ కళ్యాణ్ మాటలతో, చంద్రబాబు మాటలతో అటు టీడీపీకి ఇటు జనసేనకు కంప్లీట్ వాలంటీర్లని దూరం చేశాడు. ఈ మధ్యకాలంలో మళ్ళీ మొదలుపెట్టింది ఏంటంటే మేము అధికారంలోకి వస్తే గ్రామ సచివాలయ ఉద్యోగాల్ని రద్దు చేస్తాము అని. ఇంకేముంది, రెండోది కూడా స్టార్ట్ అయింది. గ్రామ సచివాలయం అనేది రాష్ట్రంలో సెక్రటేరియట్ ఎంతో, గ్రామంలో ఈ సెక్రటేరియట్ అంతే. అంటే గ్రామస్తులు ఒక అవసరం కోసం హైదరాబాద్ సెక్రటేరియట్కి పోవాల్సిన అవసరం లేదు, మీ దగ్గరే ఒక చిన్న సెక్రటేరియట్ చూసుకోండి అనేది ఒక వ్యవస్థ. అది చాలామంది మన ఫిలాసఫర్లు చెప్తూ ఉంటారు. ఎక్కడో ప్రపంచం అంటే ఎక్కడో ఉండదు, చదువుతున్నప్పుడు ఆ స్కూలు మీ తరగతి గదే ఒక చిన్న ప్రపంచం అంటారు. ఆ తరగతి గదే చిన్న ప్రపంచం, రకరకాల అభిప్రాయాలు రకరకాలుగా ఉంటాయి కాబట్టి దాన్ని ఒక ప్రపంచంగా భావించి మన సమాజంలో మనం ఎదగాలని చెప్పి చాలామంది ఫిలాసఫర్స్ చెప్తూ ఉంటారు. అదే సమయంలో ఒక చిన్న
సచివాలయంలో నీ గ్రామంలో ఏర్పడ్డ తర్వాత నీకు ఏ సమస్య వచ్చినా ఎక్కడికో పోకుండా, అంటే మండలానికి పోకుండానో లేదా మరొకడికి పోకుండా మరొకడికి పోకుండానో ఖచ్చితంగా నీకు సచివాలయ వ్యవస్థ కనపడుతుంది. ఈ మధ్య మనం తెలంగాణలో చూసాం, ఏదో 6 గ్యారెంటీల కోసమని దరఖాస్తులు పెట్టారు. 6 గ్యారెంటీల దరఖాస్తుల కోసం బలోమని పెడితే ఏమైపోయింది, 6 గ్యారెంటీల దరఖాస్తులు క్యూలలో నిలబడి రాత్రి పగులు ఆ మీ సేవల మీద పడి గందరగోళం చేశారు. ఆ మీ సేవలు గ్రామాలలో మండలానికి ఒకటేదో ఉంటుంది, ఆ మండలంలో ఒకటి ఉంటే మండలం మొత్తం అక్కడ రావడానికి పడ్డ బాధలు వర్ణనాతీతంగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఆ మీ సేవ కేంద్రం మీ సచివాలయంలోనే ఉంటుంది. మీకు దరఖాస్తు పెట్టుకోవడానికి సచివాలయమే మీకు అక్కడ ఉంటుంది. అక్కడ మీరు ఏ పథకానికి దరఖాస్తు పెట్టుకోవాలన్నా మీ గ్రామంలోనే సచివాలయం ఉంది. మీరు ఏ పథకం రాకపోయినా మీరు కంప్లైంట్ చేయాలంటే అక్కడే మీకు సచివాలయం ఉంది. అంటే అన్ని రకాలుగా నీకు రేషన్ కార్డు లేదా, లేదు నీకు పాస్బుక్ లేదా, లేకపోతే నీకు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, నీకు పెన్షన్ రావడం లేదా, లేదు నీకు అర్హత ఉండి ఏ పథకం అమలు కావడం లేదు, వీటన్నింటి కోసం నీకు అందుబాటులో ఉన్న వ్యవస్థ గ్రామ సచివాలయ వ్యవస్థ. మరి ఆ గ్రామ సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తా, గ్రామ సచివాలయం ఎందుకు అంటే గ్రామ పంచాయతీలు ఉన్నాయి కదా, గ్రామ పంచాయతీలు ఉన్నాయి కాబట్టి ఇక ఈ సచివాలయ వ్యవస్థ అనేది ఒక సేవా తత్పరమైనది. అక్కడ పనిచేసే ఉద్యోగస్తులందరికీ నువ్వేం పర్మనెంట్గా ఉద్యోగాలు ఇవ్వలే. వాళ్ళు సేవను దృష్టిలో పెట్టుకొని సేవ చేయడానికి వచ్చిన వాళ్ళకు రెమ్యునరేషన్గా తాము బతకడానికి గవర్నమెంట్ ఇచ్చే రెమ్యునరేషన్స్. కానీ అదే సమయంలో నీకు గ్రామ పంచాయతీలో అది అధికారిక వ్యవస్థ. ఓ సర్పంచ్ అనేవాడు గెలిచి వస్తాడు, ఒక మండలాధ్యక్షుడు గెలిచి వస్తాడు, ఒక జడ్పీటీసీ గెలిచి వస్తాడు, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గెలిచి వస్తాడు. గెలిచి వచ్చిన తర్వాత నీలాగనే అక్కడ కూడా ఒక తీర్మానాలే ఉంటాయి తప్ప పెన్ను పెట్టి రాసో లేదా కంప్యూటర్ కొట్టో నీ దరఖాస్తు చేయించరు. నువ్వు దరఖాస్తు తీసుకొని రా అంటారు అక్కడి నుంచి. కానీ దరఖాస్తు చేయించేవాడు సచివాలయ వ్యవస్థలో ఉంటాడు. నువ్వు ఇక్కడ టైపు చేయించుకొని రా అంటాడు వాడు, కానీ టైపు చేసేవాడు సచివాలయ వ్యవస్థలో ఉంటాడు. నువ్వు రేషన్ కార్డు ఉంటేనే రా అని చెప్తుంది గ్రామ పంచాయతీ, కానీ ఆ రేషన్ కార్డు కూడా దరఖాస్తు ఎలా పెట్టుకోవాలో చూపెడుతుంది సచివాలయ వ్యవస్థ. ఈ కంపారిజంలో ఈ మాత్రం అర్థం కాకుండా నువ్వు సచివాలయాన్ని కూడా రద్దు చేస్తా అంటే ఫస్ట్ ఏమో వాలంటీర్లు అయిపోయింది, ఇప్పుడు సచివాలయం అయిపోయింది. ఈ విధంగా మొత్తం నువ్వు రద్దు చేస్తా అన్న తర్వాత ఈ సచివాలయ వాళ్ళు ఉద్యోగస్తులు వ్యతిరేకమై, వాలంటీర్లు వ్యతిరేకమై, డైరెక్ట్గా గ్రామాలలో పట్టణాలలో ప్రజలతో డైరెక్ట్గా మమేకమై డైరెక్ట్ కంటాక్ట్ ఉన్న వ్యక్తులందరినీ నువ్వు దూరం చేసుకొని నేను అధికారంలోకి వస్తా, ఎదుటోని కాలు పెట్టి తొక్కేస్తా, అధపాతాలకు తొక్కుతా, నేనేమో చేస్తా, నేను తొక్కు నూరుతా పచ్చ నూరుతా అంటే ఎక్కడి నుంచి సాధ్యమవుతుంది? ఇది ఎట్ట సాధ్యమవుతుంది? నువ్వు అందరిని దూరం చేసుకొని. కాబట్టి పవన్ కళ్యాణ్ యొక్క మాటలు, ఊగుడు తూగుడు, ఈ గందరగోళం అంతా ఇది చంద్రబాబు నాయుడుకు నష్టం తప్ప లాభం కాదు. నేను ఇప్పటికైనా పవన్ కళ్యాణ్కి రాజకీయంగా అంతో ఇంతో ఎలా ఉండాలో ఇద్దరు కలిసి ఒక ఎత్తుగడలతో ఏం మాట్లాడదాం ఏం మాట్లాడకూడదు అని ప్రజల్లోకి పోయే ప్రయత్నం చేయాలి తప్ప ప్రజల్ని దూరం చేసుకొని, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తులను దూరం చేసుకొని, ప్రజలతో మమేకమై తిరిగే వాళ్ళని దూరం చేసుకొని, నిరంతరం పొద్దున్నుంచి సాయంత్రం దాకా ప్రజలతో కలిసి ఉండే వాళ్ళని దూరం చేసుకొని మరి ఎవరితో మీరు అధికారంలోకి వస్తారు? మీరు ఎట్లా అధికారంలోకి వస్తారు? ఇవన్నీ చాలా ఆశ్చర్యంగా అనిపించేటి. నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒక సీనియర్ నాయకుడిగా తన మాటలు మార్చుకోగలగాలి. తనకు పొత్తులో వస్తున్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటలు మార్చుకోవాలి. లేకపోతే చంద్రబాబు నాయుడు ఓటమిలో పవన్ కళ్యాణ్ కూడా ఒక ప్రధాన కారకుడు అవుతుగా తప్పదు. హాయ్ హలో, నేను మీ యాంకర్ మొదలత. గట్టు వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. గంట సింబల్ మాత్రం మర్చిపోకండి.